విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ కావాలనేది ఏపీ ప్రజల ఆకాంక్ష. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి సిద్దమైంది. రైల్వే శాఖ కీలక నిర్ణయంతో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. దీంతో విశాఖలో జోనల్ కార్యాలయానికి టెండర్లు పిలిచారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అంశాలపై దృష్టి పెట్టింది. ఇందులో విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఒకటిగా చెప్పుకోవచ్చు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోనూ ఏపీలోనూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో ప్రత్యేక రైల్వే జోన్లో కదలిక వచ్చింది. డబుల్ ఇంజిన్ సర్కార్ రావడంతో ప్రత్యేక రైల్వే జోన్ పై కూటమి నేతలు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇప్పటికే పలు దఫాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో పాటు పలువురిని కలిశారు. దీంతో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. ఇందులో భాగంగానే విశాఖలో జోనల్ కార్యాలయ నిర్మాణానికి రైల్వే శాఖ టెండర్లు పిలిచింది. 9 అంతస్తులు, 2 సెల్లార్ పార్కింగ్ ఫ్లోర్లతో కలిపి మొత్తం 11 అంతస్తుల్లో భవన నిర్మాణం చేపట్టనున్నారు. జీఎం కార్యాలయం సహా ఇతర పరిపాలనా భవనాలు ఇందులో ఉండనున్నాయి. వైసీపీ హయాంలో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి తీవ్ర నిర్లక్ష్యం జరిగింది. కార్యాలయానికి సంబంధించి కూడా అవసరమైన భూములు కేటాయించకపోవడం వల్లనే ఈ ప్రక్రియ ఆలస్యమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే సీఎం చంద్రబాబు ప్రత్యేక రైల్వే జోన్ పై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఏపీ సర్కార్ చినగదిలి మండలం ముడసర్లోవర్లో 53 ఎకరాలు కేటాయించింది. గత ఆగస్టులో ఆ భూమిని రైల్వేకు అప్పగిస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చింది. మ్యూటేషన్ ద్వారా రైల్వే శాఖకు భూమి ఇచ్చినట్లు రెవెన్యూ రికార్డుల్లోనూ నమోదైంది. దీంతో జోన్ కార్యాలయ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. 149.16 కోట్ల అంచనా వ్యయంతో భవనం నిర్మించనున్నారు. డిసెంబర్ 27 లోపు టెండర్లు దాఖలు చేయాలని రైల్వే శాఖ తెలిపింది. టెండర్లు దక్కించుకున్న వారు 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని నిర్దేశించింది. మరోవైపు ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. దీంతో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. జగన్ గారికి అవకాశం ఉన్నా కూడా దాన్ని వినియోగించకుండా మరి కాలయాపన చేయడం జరిగింది. కాబట్టి అటువంటి కాలయాపన జరగకూడదనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని రైల్వేకి హ్యాండ్ ఓవర్ చేసి మరి ఈవేళ టెండర్లు కూడా పిలవడం ఎంతో సంతోషం. 149.16 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవడం, 9 అంతస్తులు, 2 సెల్లార్లు, ఒక పార్కింగ్ ఫ్లోర్తో మొత్తం 11 ఫ్లోర్లతోని అత్యాధునికరమైనటువంటి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇవాళ రావటం అని అంటే శుభసూచకం. ఈ రోజు ఈ ప్రభుత్వం దాన్ని చాలా త్వరితగతిన పూర్తి చేసి అప్పగించడంతో ఈ ప్రక్రియ సులువుగా ముందుకు వెళ్తుంది. విభజన హాల్లో కీలకమైన ఘట్టము దట్టు ప్రజల యొక్క చిరకాల కోరిక. అది అంటే ఒక స్వప్నం ఈ రోజు సాకారం అవుతుంది. అది మన ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతిలో కావడం నిజంగా మన గర్వకారణం. డబుల్ ఇంజిన్ సర్కార్ వలన ఏపీ ప్రజలకు మేలు జరుగుతోందని కూటమి పార్టీల నేతలు అంటున్నారు. విశాఖ రైల్వే జోన్ కి టెండర్లు పిలవడాన్ని స్వాగతిస్తున్నారు. త్వరలోనే ఉత్తరాంధ్ర, ఏపీ ప్రజల కల ప్రత్యేక రైల్వే జోన్ భవన నిర్మాణంతో సాకారమవుతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.